హాయ్ ఫ్రెండ్స్, నిన్న సండే హాలిడే కావడం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్న స్వర్ణగిరిలోని జలనారాయణ స్వామి. యాక్చువల్గా నేను మొత్తం వీడియో తీయలేదు ఫ్రెండ్స్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వీడియో తీయాలి లేదా కెమెరాలు ఫోటోలు దిగాలి ఒక ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. అక్కడ పోయినది ఏంటంటే నా మనసంతా కూడా మొత్తం సీనరీని ఎంజాయ్ చేయాలి, అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ వాతావరణంలో ఆ దేవుడిని చూస్తూ అక్కడ ఉన్న అంత ప్రాంతాన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఇట్లా ఒక మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ ఫీలింగ్లోనే ఉన్నాను. సో దీంతోపాటు నేను యాదగిరిగుట్ట కూడా వెళ్ళాను ఫ్రెండ్స్. బట్ యాదగిరిగుట్టలో కూడా ఎలానే అనిపించింది, నేను వీడియోలు తీయలేకపోయాను. లాస్ట్కి ఏంటంటే ఇంకా వెళ్ళే టైంలో ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో సరే నీకు చూపించాలని చెప్పేసి ఇంకా లాస్ట్ తీసాను ఫ్రెండ్స్. వీడియో చూడండి, ఇది భూలోక స్వర్గం లాంటిది ఫ్రెండ్స్. చాలా బాగుంది స్వర్ణగిరి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వామి ఆల్మోస్ట్ సేమ్ తిరుమలలో మనకు ఎట్లయితే ఉంటాడో సేమ్ అలానే ఉంటాడు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నంతసేపు ఆ ఫీలింగే కలిగిద్ది, తిరుమలలో శ్రీవారిని చూసిన ఫీలింగే కలిగిద్ది. సో ఇప్పుడుదా మీరు చూపించారు కదా ఫ్రెండ్స్, జలనారాయణుడు, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇదంతా కూడా అసలు అక్కడ నుంచి రాబుద్ది కాదు ఫ్రెండ్స్ బయటికి. ఎంత అద్భుతంగా ఉండిద్ది అంటే చాలా బాగుంది. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. అందులోనూ దీని దగ్గరలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్లేస్ అది కూడా ఉంటుంది. 15 కిలోమీటర్ల డిఫరెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకరోజు ఫిక్స్ చేసుకోండి ప్లాను ఇటు వెళ్ళాలని. ఒక ఆదివారము ఎప్పుడైనా సరే మీకు కుదిరినప్పుడు వెళ్ళండి. ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళండి, మధ్యాహ్నం టైము లేదా మార్నింగ్ టైం వెళ్ళండి, యాదగిరిగుట్ట విజిట్ చేయండి. అది అక్కడ మార్నింగ్ టైం చాలా బాగుంటుంది. యాదగిరిగుట్ట చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ చూడండి లక్ష్మీనరసింహ టెంపుల్ని, అసలు ఎంత ప్రశాంతంగా ఉండిద్ది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నుంచి 5 దాకా అక్కడ టైం స్పెండ్ 5 కా నుంచి ఈవినింగ్ టైంలో మాత్రం స్వర్ణగిరి టెంపుల్ దగ్గర రాగండి ఫ్రెండ్స్. ఈ లైటింగ్ ఎఫెక్ట్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. గుడి మొత్తం అట్మాస్ఫియర్ అంతా బయట రాబుద్ది కాదు ఫ్రెండ్స్. మేమైతే 5కి వెళ్ళాం ఫ్రెండ్స్. 5కి వెళ్ళిన తర్వాత మేము ఆల్మోస్ట్ 8:30-9 వరకు మన దర్శనం అయిపోయిన తర్వాత కూడా మేము అక్కడే ఉన్నాం ఫ్రెండ్స్. అక్కడ ప్రాంతం మొత్తం చూస్తుంటే వెళ్ళబుద్ధి కాలేదు బయటికి. ఇంకా చూస్తున్నంతసేపు అలానే చూడాలనిపిస్తూనే ఉంది. మీకు నేను చూపించిన జస్ట్ ఒక 10% శాంపిల్ మాత్రం, టీజర్ లాంటిది. మీరు మొత్తం ఈ టెంపుల్కి వస్తే మీరు చూస్తే నేను చెప్పిన దాన్ని డబల్ మీరు ఫీల్ అవుతారు. మీ అందరు నేను ఖచ్చితంగా చెప్పగలను, వన్స్ ఇన్ ఏ లైఫ్ ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. ఈ ప్లేసు యాదగిరిగుట్ట 2 అద్భుతమైన ప్రదేశాలు మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి శ్రీవారి పాదాలు ఫ్రెండ్స్, వెంకటేశ్వర పాదాలు. కొన్ని మీరు చూడండి, మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః, శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః.